మా వారు అంత ఉద్వేగంగా ఎందుకు రావాలనుకుంటున్నారో తెలుసా? ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్నా నా కథ ఆయనకు కూడా తెలీదు. పుట్టినప్పుడంటే నాకేం తెలీదు. ఆ తర్వాత తెలిసింది. నన్ను కాపాడిన అదే సమయంలో ఒక దుర్మార్గమైన వ్యక్తి వలన తన అమ్మతో పాటు ఆయన కూడా కష్టాల్లో ఉన్నారు. ఆ కష్టాల్లోనే దురదృష్టవశాత్తు నేను ఆయనకి దూరం అయిపోయాను. ఎవరైనా అంత చిన్న వయసులో ఒక చిన్న పాపని కాపాడి తిరిగి దూరం చేసుకున్నాను అని ఎన్నాళ్ళు బాధపడతారు? మహా అయితే ఒక నెల, మరీ కాదనుకుంటే ఒక 2-3 సంవత్సరాలు. కానీ మీకు తెలుసా, దూరం అయిపోయిన ఆ పాప గురించి, అంటే నా గురించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బాధపడుతూనే ఉన్నారు. నా భార్య, తను నా చిన్నప్పటి ఆ పాప. నాతో పాటు దొరికిన ఒక చిన్న కాలి మువ్వని నా జ్ఞాపకంగా ఆయన కారులో పెట్టుకున్నారు. భగవంతుడి దయ వల్ల నేనొక చల్లని అమ్మా నాన్న చేతిలో పడి చక్కగానే పెరిగాను. అనుభవించింది పేదరికమేనైనా ప్రేమ మాత్రం వెలకట్టలేనంతగా పంచారు మా అమ్మా నాన్న. ఆ అమ్మా నాన్నలు నాతో పాటు తమకు పుట్టిన నా తమ్ముణ్ణి కూడా పెంచారు. అదిగో అక్కడున్నాడే, తనే నా తమ్ముడు శివ. మళ్ళీ నా కథలోకి వస్తే, ఓ ఆపదొచ్చి ఆ అమ్మా నాన్న నన్ను కన్న అమ్మా నాన్నల్ని వెతుక్కుంటూ వెళ్ళిపోమ్మని పంపించేశారు. డబ్బు తీసుకునేటప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటానని సంతకం కూడా చేశావు. ఈ మహానగరంలోకి ఒక అనాథలా అడుగు పెట్టాను. తిరిగి నాకు ఆశ్రయం ఇచ్చింది ఎవరో తెలుసా?
ఆయనే. చిన్నప్పుడు ప్రాణం ఇచ్చి దిక్కులేని సమయంలో ఆశ్రయం ఇచ్చి ఆయన మనసులో అంత చోటిచ్చి ఈరోజు తన పక్కన భార్యగా స్థానం ఇచ్చింది ఆయనే. ప్రాణం ఇచ్చిన దేవుణ్ణి ప్రేమించే అదృష్టం ఎంతమందికి దక్కుతుందో నాకు తెలియదు, కానీ నాకు దక్కింది. నేనే నీ మువ్వని బావా, నేనే నీ మువ్వని. నా మువ్వవి. లవ్ యూ బావా, లవ్ యూ సో మచ్. గగనానికి భువనం, భువనానికి గగనం, మన కోసం మనమంటూ నిలిచాయిలా. చినుకంత వర్షం, అణువంత పాశం, సంద్రాన్ని తాకింది సెలయేరులా. ఇది సంతోషమో మేఘ సందేశమో, హరివిల్లు విరిసింది నిశిలో ఇలా. మది సందేహమో విధి సందోహమో, బంధాలు మారాయి ప్రబంధాలుగా. లలలాలలలాల, 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 లలలాలలా. పూరి, రెస్ట్ రూమ్కి వెళ్ళి ఇప్పుడే వస్తాను. సరే శివ. ఇప్పుడే వెళ్ళొస్తానని వెళ్ళాడు, ఇంకా రాలేదేంటి? ఎక్కడికి వెళ్ళినట్టు? లైవ్ లొకేషన్ పెట్టి రమ్మన్నావు. నువ్వెక్కడికి వెళ్తున్నావో నేనెక్కడికి రావాలో ఏం అర్థం కాలేదు.